ఆహార శుద్ధి కేంద్రాల అభివృద్ధి పెట్టుబడుల్లో 5 ఏళ్ల లక్ష్యాన్ని ఏడాదిలోనే సాధించామని రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ సీఈఓ వైఎస్ ప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ సదస్సులోనూ మరిన్ని పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. దేశంలోనే ఉత్తమ ఆహార శుద్ధి విధానం కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయంటున్న వైఎస్ ప్రసాద్తో మా ప్రతినిధి రఘుపతి ముఖాముఖి. రాష్ట్ర విభజన తర్వాత ఆహార శుద్ధి కేంద్రాల వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ విభాగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రైతన్నకు అండగా నిలిచేందుకు ఆహార శుద్ధి కేంద్రాలను విరివిగా పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖ కేంద్రంగా జరిగేటువంటి భారత పరిశ్రమల సమాఖ్య 2 రోజుల సదస్సులో వివిధ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు, అదేవిధంగా అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి కేంద్రాల విభాగం కార్యనిర్వహణ అధికారి వైఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. నమస్కారం సార్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రస్తుతం ఆహార శుద్ధి కేంద్రాల వైపుగా ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? మన రాష్ట్రం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత ఎకానమీ మీద ఆధారపడ్డ రాష్ట్రం అండి. అంటే రైతులు ఎక్కువ ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని, హార్టికల్చరల్ ప్రొడ్యూస్ని వీటన్నిటిని పండించడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇవి బాగా పండించినప్పుడు, పంట బాగా వచ్చినప్పుడు వాటికి కానీ మనము ప్రాసెసింగ్ లేకపోతే స్టోరేజ్ పెంచడానికి, వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, వేస్టేజ్ని అరికట్టడానికి మనం ఎప్పుడైతే చర్యలు తీసుకోలేదో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర దొరకకపోవడం ఒకటి, ఇంకొకటి ఈ వాల్యూ ఎడిషన్ చేయకపోవడం వల్ల మనకి రోజువారీ కావాల్సిన రెడీమేడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా ధరలు పెరిగి మనకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అని చెప్పి 2015 సంవత్సరంలో ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ నూతన విధానాన్ని ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల 27, 28లో కూడా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సు కూడా జరుగుతుంది విశాఖలో. ఇందులో ఏ మేరకు ఆకర్షించేటువంటి అవకాశం ఉంది అదనంగా పెట్టుబడులు? పోయిన సంవత్సరము మేము 66 ఎంఓయూస్ చేశాం పార్ట్నర్షిప్ సమ్మిట్లో. 66 ఎంఓయూస్ 4,600 కోట్ల రూపాయల పైబడి వాటి యొక్క విలువ కలిగి ఉన్నాయి. వాటిల్లో 66లో ఈ రోజున దాదాపు 51 ప్రాజెక్టులను మేము కన్వర్ట్ చేసి ఎంఓయూస్ని ప్రాజెక్టుల కింద కన్వర్ట్ చేసి అమలు చేయడం జరిగింది. వాటిల్లో దాదాపు 40% వరకు పూర్తయిపోయి అవన్నీ కూడా ఈ రోజున ప్రొడక్షన్లోకి వెళ్ళి, కాబట్టి లాస్ట్ ఇయర్ మా కన్వర్షన్ రేటు ఆల్మోస్ట్ 70% ఉంది ఈ ఎంఓయూస్ ప్రాజెక్ట్స్ కన్వర్షన్లో. ఇది చాలా గణనీయమైన ప్రగతి అని చెప్పి నేను చెప్పడానికి గర్విస్తున్నాను. రైతుల దగ్గర కూడా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఏదో మనం ఒక రేట్ చెప్తే ఆ రేటుకి ప్రాసెసర్ చెప్తే అమ్మే పరిస్థితుల్లో రైతులు కూడా లేరు. ఎక్కడ ఏ రేటు పలుకుతుంది, ఏ మార్కెట్లో ఎంత ఉందనేది రైతులు తెలుసుకోవడానికి ఈరోజు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ రోజున మనకి పెస్టిసైడ్స్తో ఒక ప్రాబ్లం ఉంటుంది. చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల ఒకళ్ళు ఒక రకం పండించడము, ఇంకోళ్ళు ఇంకో రకం పండించడము, ఇటువంటివన్నీ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పెట్టిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ ముడి సరుకును కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలి, క్వాలిటీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. రెండోది, తయారైన వస్తువుని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఎక్కడికి పంపించాలి, ఏ ధరకి ఇది అమ్మితే మనకు వర్కౌట్ అవుతుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలసీ ఇవ్వటమనే కాకుండా దానికి సపోర్టివ్గా ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చి పెట్టుబడిదారులందరినీ ప్రోత్సహిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాను. అంటే ప్రస్తుతం జరిగేటువంటి భాగస్వామ్య సదస్సులో ఏ మేరకు ఆహార శుద్ధి కేంద్రాల వైపుగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు, అంచనా వేస్తున్నారు? ఈసారి దాదాపు 125 పైన ఎంఓయూలు సంతకం పెట్టే అవకాశం ఉన్నట్లుగా నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే 110 మంది మా ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందుకని ఇప్పటికే మా దగ్గర 5,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయ్యి ఉన్నాయి. ఇంకొక 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల్లో ఇంకొక 1,000 కోట్లకి కూడా
పెట్టుబడి పెట్టడానికి ఈ సంతకాలు చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం పెట్టుబడిదారులు ఈ ఇన్వెస్టర్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను. ఆహార శుద్ధి కేంద్రాల వల్ల కాలుష్యం ఏర్పడుతుందనేటువంటి అపోహ కూడా ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు? ఈ రకరకాలైన కేటగిరీస్ ఉన్నాయి దీనిలో. ఆరెంజ్ కేటగిరీ, రెడ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ అని రకరకాలైన కేటగిరీస్ ఉన్నాయి పొల్యూషన్ ఇచ్చేటప్పుడు, క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు అందుకనే మనము ఇవన్నీ కూడా సకాలంలో ఇస్తున్నాము. ఈ పర్మిషన్స్ అన్నీ, క్లియరెన్సెస్ అన్నీ ఆన్లైన్లో ఫైల్ చేయటం కానీ, లేకపోతే క్లియరెన్సెస్ ఇవ్వటం కానీ, లేకపోతే ఆ రకంగా క్విక్ డిస్పోజల్ ఇవ్వడానికి కావాల్సిన ఆ సదుపాయాలన్నీ కలగజేశాము అని నమ్మబట్టే వెరిఫై చేసుకొని అన్ని రకాలుగా పరీక్షించి పరిశోధించి వరల్డ్ బ్యాంక్ వారు, డిఐపిపి వారు మన రాష్ట్రానికి ఈసారి ప్రథమ స్థానాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇచ్చారు. ఈ అపోహ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్ట్రింప్ అంటే రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పొల్యూషన్ అనే ఇష్యూ వస్తుంది. ఇవి జనరేట్ చేసిన ఆ కలుషితమైన నీరు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క పరిధిలో ఉన్న 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాల భూమిలో అక్కడే పంటలు పండించడానికి కానీ, చెట్లకి నీరు పోయడానికి కానీ, గార్డెనింగ్ చేయడానికి కానీ వాడాలి తప్ప ఎక్కడికి కూడా బయటికి ఒక్క చుక్క నీరు కూడా వదలటానికి వీల్లేదు. ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉంది? శ్రీకాకుళం దగ్గర నుంచి అటు చిత్తూరు, అనంతపూర్ వరకు కూడా వీళ్ళు నీటి సదుపాయం ఉన్న చోటంతా కూడా ఈ ప్యాడీని పండిస్తున్నారు. గోదావరి జిల్లాలకు రాగానే మనకి రొయ్యలు, చేపలు, చెరువులు మరియు కొబ్బరి, మెయిజు ఇవన్నీ కూడా బాగా పండుతున్నాయి. అదే మనము కృష్ణా జిల్లా లేకపోతే గుంటూరు జిల్లా ఇక్కడికి రాగానే డైరీ బాగా డెవలప్ అయింది. ఈ మిరప, పసుపు ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో స్పైసెస్ బాగా పండిస్తున్నారు. మళ్ళీ ఒంగోలు, నెల్లూరు దగ్గరికి రాగానే మళ్ళీ ఆక్వా బాగా డెవలప్ అయింది. అక్కడంతా కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్, రొయ్యల, చేపల ప్రాసెసింగ్ యూనిట్స్ బాగా వచ్చినాయి. అన్నిటికన్నా అబోవ్ ఆల్ చిత్తూరు చెప్పుకోవాలనుకుంటే మ్యాంగో ఈ రోజున బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మన రాష్ట్రంలో ఏదైతే ఎక్కువ పండుతుందో, విరివిగా పండుతుందో వాటిల్లో ప్రాసెసింగ్ ఏమీ జరగకుండా ఉన్నవి ఏవి అన్నది మనము ఎంపిక చేసి వాటికి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి మనకి బనానా కడప, కర్నూలు, అనంతపురము ఇటుపక్కంతా కూడా గ్రాండ్ 9 వెరైటీ, G9 వెరైటీ బనానా విపరీతంగా పండుతుంది. కానీ మనకి ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అందుకని ఇప్పుడు జైన్ ఇరిగేషన్ వాళ్ళ ద్వారా బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఉల్లి, వేరుశెనగ, బనానా ఇవన్నీ ప్రాసెసింగ్ చేయించడానికి 400 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అట్లానే దానిమ్మను ప్రాసెస్ చేయించడానికి అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పటికే చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇంకొక ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాలో వస్తుంది. విజయనగరం జిల్లాలో 170 ఎకరాల్లో పతంజలి ఫుడ్ పార్క్ రాబోతుంది. అట్లానే నెల్లూరులో కూడా వాళ్ళ సొంత భూమిలో వాళ్ళకి ఫుడ్ పార్క్ పెడుతున్నారు. ఈ పార్క్ వస్తే అక్కడ కొండ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాల్లో అక్కడ పండే ఆ పంటలన్నీ కూడా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. కాకపోతే ఇంకా అక్కడ వెనకబడిన జిల్లాల్లో ఉన్న ప్రజలకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కలుగుద్ది. అక్కడ ఒక్కచోటే దాదాపు ఒక 5 నుంచి 7 వేల మందికి ఆ ఒక్క ప్రాజెక్టులోనే ఎంప్లాయ్మెంట్ దొరికేదానికి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ నూతన విధానం ద్వారా 2020 నాటికి ఆహార శుద్ధి విభాగం, ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి విభాగం ఏ దశలో ఉండబోతుంది? 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 20,000 crores అన్న ఈ ఇన్వెస్ట్మెంట్, అంటే 5,000కి 4 రెట్లన్నా మనము ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలమని, అలాగే 50,000 మందికి ఉపాధి కల్పించాలని డాక్యుమెంట్లో రాసాం. మొదటి సంవత్సరంలోనే మేము 44,000 దాటిపోయాం. ఎంతమందికి ఎక్కువ ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తే అంత ఈ పాలసీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జైంట్స్ చాలామంది రాష్ట్రంలో మన యొక్క ఈ ప్రోత్సాహాన్ని చూసి, ఇక్కడున్న ఈ సదుపాయాలు చూసి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ని చూసి బ్రిటానియా కానీ, పార్లే కానీ, హ్యాట్సన్ అగ్రో కానీ, కువైట్ డానిష్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు కానీ, పతంజలి కానీ, మరి సిపి ఆక్వా థాయిలాండ్ వాళ్ళు కానీ, ఇట్లా ఎంతోమంది ఈ రోజున ప్రాజెక్టులు పెడుతున్నారు. వీళ్ళందరికీ భూమి కేటాయింపు చేయడం జరిగింది. ఆక్వా రంగం చాలా అభివృద్ధి చెందింది. మన రాష్ట్రం దేశం మొత్తానికి తలమానికంగా ఉంది. $2 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే. $2 బిలియన్. దేశం మొత్తం నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ మనము 45% నుంచి 50% వరకు ఒక్క స్టేట్ నుంచి
ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మెగా ఫుడ్ పార్క్స్ కూడా వాళ్ళ కోసమని శాంక్షన్ చేశాము. పౌల్ట్రీ బాగా డెవలప్ అయింది. అండ్ శ్రీనివాస హ్యాచరీస్ వాళ్ళు ఒక మెగా ఫుడ్ పార్క్ అని ప్రకాశం జిల్లాలో పెడుతున్నారు. ఫస్ట్ ఎగ్ పౌడర్ ప్లాంట్ మన రాష్ట్రంలో రాబోతుంది. ఎక్కడ వెనకబడి ఉన్నాం అన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటిల్ని ప్రాసెస్ చేయించడానికి, వాటికి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినటువంటి స్ఫూర్తితో ఆహార శుద్ధి విభాగంలో కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. రానున్నటువంటి ఈ సదస్సులో ఈ నెల 27-28 జరిగేటువంటి భాగస్వామ్య సదస్సులో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. విలువైనటువంటి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.